భార్య పిల్లలతో కలిసి ఉండేవాడు అతను ఒకప్పుడు. ఏమైందో ఏమో కానీ అతన్ని విడిచి భార్య పిల్లలు వేరయ్యారు. ఒంటరైన అతడు ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని చంపిందెవరు? ఎందుకు చంపారు? సికింద్రాబాద్లో దారుణం. 2014 డిసెంబర్ 27న గాంధీనగర్లో కలకలం. సుశీల్ చక్రవర్తి అనే వ్యక్తి దారుణ హత్య. ఒంటరిగా నివసిస్తున్న సుశీల్ చక్రవర్తి. నారాయణ ఎన్క్లేవ్ నుంచి దుర్వాసనలు. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 7 రోజుల కిందటే హత్య జరిగి ఉంటుందని అనుమానం. మిస్టరీగా మారిన సుశీల్ చక్రవర్తి హత్య కేసు. 2014 డిసెంబర్ 27 హైదరాబాద్ గాంధీనగర్లో కలకలం రేగింది. బాకారంలోని నారాయణ ఎన్క్లేవ్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుశీల్ చక్రవర్తి ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తున్నట్టు గుర్తించిన పోలీసులు తలుపులు పగలగొట్టారు. గుప్పుమన్న వాసనలు కంపుకొట్టాయి. గదిలో రక్తపు మడుగులో ఓ శవం. అది సుశీల్ చక్రవర్తిగా గుర్తించారు. డిసెంబర్ 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంట సమయంలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ వచ్చేది ఏంటంటే ఈ సుశీల్ చక్రవర్తి ఏజ్ అబౌట్ 48 ఇయర్స్. అతను గాంధీనగర్ లిమ్స్ బాకారం లిమ్స్లో ఉంటాడు. అతని బ్రూటల్లీ మర్డర్ చేశారు ఆయన ఇంట్లో అని చెప్పి సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ముషీరాబాద్ మోహన్ కుమార్, అదే రకంగా నాకు కూడా ఇంటిమేట్ ఇస్తే నేను కూడా ఆ స్పాట్ విజిట్ చేయడం జరిగింది. ఆ స్పాట్లో చూస్తే సుశీల్ చక్రవర్తి 48 ఇయర్స్ అతను ఈ వాజ్ కిల్డ్ బ్రూటల్లీ బై స్టాబింగ్. ఇంజురీస్ తోటి పడి ఉన్నాడు. మొత్తం మృతదేహం అంతా డీకంపోజ్ అయి ఉన్నది. సో ఎక్కడ గుర్తుపట్టే ఆనవాళ్ళు లేకుండా ఉన్నది. ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత మాకేమనిపించింది, ఇది అప్రాక్సిమేట్లీ 6 to 7 days బ్యాక్ మర్డర్ జరిగినట్టు నిర్ధారణకు వచ్చేది. మర్డర్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ వివరించారు. ఈ కేసు మొత్తము నా యొక్క పర్యవేక్షణలో డీసీపీ సెంట్రల్ జోన్ శ్రీ కమలాసన్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికులను ఆరా తీశారు. బంధువులకు సమాచారం అందించారు. సుశీల్ చక్రవర్తి దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు మొదలుపెట్టారు. అతని కుటుంబం వివరాలు సేకరించారు. కొన్నాళ్లుగా అతను ఒంటరిగా ఉంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సికింద్రాబాద్ గాంధీనగర్లోని నారాయణ ఎన్క్లేవ్లో ఉండే మారిశెట్టి సుశీల్ చక్రవర్తి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. 1996లో మౌలాలీకి చెందిన జయరాజ కుసుమ కుమారితో సుశీల్ చక్రవర్తికి పెళ్లయింది. వీరికి 2 పిల్లలు. ఈ క్రమంలోనే 2012లో భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అతనిని వదిలేసింది కుసుమ కుమారి. పిల్లలతో కలిసి పుట్టింట్లో నివాసం ఉంటోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా ఇతను ఈ డిసీజుడు మ్యారీడ్. అతనికి భార్య ఉంది కుసుమ కుమారి, 2 పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినందుకు భార్య ఏప్రిల్ 2012 నుంచి ఆమె భర్తను వదిలేసి సపరేట్గా ఉంటున్నది వాళ్ళ తల్లిగారింటి దగ్గర మౌలాలి ఏరియాలో మల్లాపూర్లో. సో అప్పటి నుంచి అతనికి ఈమెకి ఎలాంటి సంబంధాలు లేదు. ఇతను ఒక్కడే ఇంట్లో ఉండేవాడు ఐడియల్గా. ఎవరు అతన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. కింది పోర్షన్లలో వాళ్ళ చిన్నాయనలో రిలేటివ్స్ ఉన్నారు. పక్క అపార్ట్మెంట్లో కూడా వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు. ఫాదర్ కూడా వేరే సెకండ్ మ్యారేజ్ చేసుకుని అక్కడ ఆయన జీవనం గడుపుతున్నాడు. సో ఇతని మీద ఎలాంటి ఎవరికి పెద్ద బాధ్యత కానీ ఎవరు ఈయన గురించి పట్టించుకోవడం లేకుండా అతను ఉండే ఆ ఫ్లోర్లోనే అతను మర్డర్ జరిగింది. 2012 నుంచి భార్యాభర్తల మధ్య ఎలాంటి బంధాలు కొనసాగించలేదు. భర్త చనిపోయాడన్న సమాచారం అందుకున్న కుసుమ కుమారి కన్నీరు మున్నీరయింది. మిస్టరీగా మారిన సుశీల్ చక్రవర్తి కేసు పోలీసులకు సవాల్గా మారింది. క్లూస్ టీం రంగంలోకి దిగింది. దర్యాప్తు ముమ్మరం చేశారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇచ్చిన ఓ సమాచారం దర్యాప్తుకు ఊపిరిపోసింది. సుశీల్ చక్రవర్తి మర్డర్ వెలుగు చూసిన వారం రోజుల ముందు 2 వ్యక్తులు వచ్చి అతని కోసం విచారించినట్లు వాచ్మెన్ పోలీసులకు తెలిపాడు. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దర్యాప్తులో మాకు తెలిసిన విషయం, ముఖ్యంగా మేము చేపట్టిన దర్యాప్తు అన్ని కోణాల్లో చెప్పిస్తే అక్కడ ఉండే వాచ్మెన్ తోటి ఎగ్జామిన్ చేయబడింది. ఇతని మూమెంట్, డే టు డే మూమెంట్స్ ఏంది, ఇతని కోసం ఎవరు వచ్చిపోయారు. సో దాంట్లో అతను ఒక చిన్న క్లూ ఏం చెప్పాడంటే మర్డర్ జరిగిన కన్నా ఒక 5-6 రోజుల క్రితము ఒక 2 వ్యక్తులు వచ్చి ఈయన గురించి ఎంక్వైరీ చేసిపోయారు మధ్యాహ్నం పూట, అరౌండ్ 12-1 o'clock మధ్యాహ్న. అంతే, పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ కోసం వేట మొదలు పెట్టారు. 3 వ్యక్తులు బైక్పై తచ్చాడినట్టు నారాయణ ఎన్క్లేవ్ సమీపంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డయింది. అంతే, ఆ దిశగా దర్యాప్తు సాగించారు. ఎంక్వైరీ చేశాడు. లేడని చెప్తే వాళ్ళు అక్కడనే ఒక 2-3 hours తచ్చాడిన ఒక
క్లూ ఇచ్చారు. సో ఆ క్లూ బేస్ చేసుకొని మేము ఆ ఏరియాలో ఏదైనా సీసీ ఫుటేజెస్ కోసం కూడా ప్రయత్నించాము. సీసీ ఫుటేజెస్ కూడా మనకు అక్కడ ఒక ఐ ఆప్టిషియన్ షాప్ ఉండే, అవి కూడా కొన్ని మనకు ఫుటేజెస్ వచ్చాయి. ఒక 3 వ్యక్తులు వచ్చినట్టు మోటార్ సైకిల్ మీద వచ్చి మాస్క్ తోటి వచ్చి అక్కడ టచ్ ఆడినట్టు, అనుమానాస్పదంగా తిరిగినట్టు మనకు అది కూడా నిర్ధారణ అయింది. అదే రకంగా మేము మాకు సంబంధించిన టెక్నికల్ సెల్ ఫోన్ టవర్ డంప్ కూడా తీసుకొని అనలైజ్ చేశాము. అందులో ఆ భాగంలోనే మనకు కొన్ని సస్పిషియస్ నెంబర్స్ వచ్చాయి. మరోవైపు సుశీల్ చక్రవర్తి భార్య కుసుమకుమారిని విచారించారు. ఆమె భర్త మర్డర్ కేసుపై సహకరించినట్లు భావించిన పోలీసులు ఆమె ప్రవర్తనపై కుటుంబ సభ్యులను అడిగి సమాచారం సేకరించారు. భర్త మర్డర్ దర్యాప్తుకు భార్య ఎందుకు సహకరించలేదు? మర్డర్ వెనుక దాగి ఉన్న నిజాలు వెలికి తీయడంపై ఎందుకు ఇష్టపడలేదు? భర్త మర్డర్ వెనుక ఆమె హస్తం ఉందా? పోలీసుల మదిలో ఆలోచనలు మొదలయ్యాయి. ఒకవైపు 3 వ్యక్తులు ఎవరన్న దానిపై దృష్టి పెట్టిన పోలీసులు సుశీల్ చక్రవర్తి భార్య ప్రవర్తనపై ఆరా తీశారు. గాంధీనగర్లో భర్తతో కలిసి ఉన్న సమయంలో అదే అపార్ట్మెంట్లో కిరాయికి ఉన్న బబ్లు అనే యువకుడితో సన్నిహితంగా ఉండేదని తేలింది. ఈ భార్యాభర్తల మధ్యన ప్లస్ వీళ్ళ ప్రాపర్టీ విషయంలో కూడా అతను బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడని ఒక కోణంలో అతని పేరు రావడం జరిగింది. ఆ కోణంలో ఈ కేసు దర్యాప్తు చేస్తే ఎప్పుడైతే డిసీజ్డ్ భార్య కుసుమకుమారిని మేము ఎంత ఎంక్వైరీ చేసినా ఆమె నాకు బబ్లు అనే అతను ఎవరో నాకు తెలియదని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. కేసును విచారిస్తున్న పోలీసులు 3 వ్యక్తుల మొబైల్ కాల్ డేటాను సేకరించారు. అందులో ఒకటి బబ్లూదీగా గుర్తించారు. ఇంతకుముందు ఆ ఇంట్లో కిరాయికి ఉండి ఒక 2-3 మంత్స్ ఉండి ఆమెతోటి సత్సంబంధాలు ఉన్నట్టు మాకు దర్యాప్తులో తెలియంది. సో అదే రకంగా అతని గురించి వేస్తే ఏమైపోయిందంటే అతన్ని కూడా టవర్ లొకేషను ఆ రోజు ఏదైతే సస్పిషన్ డే మర్డర్ అయిన రోజులో కూడా అతని టవర్ లొకేషన్ అక్కడ రావడం జరిగింది సెల్ ఫోన్ ద్వారా. 24th నుంచి అతను ఒక సెల్ ఫోను స్విచ్ ఆఫ్ అయింది. సో అక్కడ మాకు బలమైన ఎందుకంటే భార్య అతని గురించి చెప్పట్లేదు, అతని లొకేషన్స్ బలమైన ఒక గట్టి అనుమానము మనకు బబ్లు మీద వచ్చింది. సో అతని గురించి ఎంక్వైరీ చేసి బబ్లు అంటే అతని నిక్నేము, అతని అసలు పేరు లంకా నరేష్, అతని బబ్లు అని పిలుస్తారు. ఈ వాజ్ కంప్లీటెడ్ బీటెక్, రెసిడెంట్ నేటివ్ ఆఫ్ ద మంగళగిరి. అతన్ని అదుపులో తీసుకొని ఇంతకీ ఈ బబ్లు ఎవరు అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణపాలెంకు చెందిన నరేష్ అలియాస్ బబ్లు బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. అదే సమయంలో గాంధీనగర్లో సుశీల్ చక్రవర్తి అపార్ట్మెంట్లో కిరాయికి ఉన్నప్పుడు అతని భార్య కుసుమకుమారితో సన్నిహితంగా ఉండేవాడని తేలింది. యాక్చువల్గా ఇన్వెస్టిగేట్ జరిగితే 20 తారీఖు నాడు మర్డర్ అయ్యాది. 27th నాడు డెడ్ బాడీ మనకు ట్రేస్ ఇన్ ద సెన్స్ వాసన భరించలేక వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో మర్డర్ అయిన 7 daysకు పోలీసు దృష్టికి కంప్లైంట్ రావడం జరిగింది. సుశీల్ చక్రవర్తి భార్యను పోలీసులు విచారించారు. బబ్లు ఎవరన్న దానిపై ఆరా తీశారు. అతనెవరో తనకు తెలియదంటూ బుకాయించింది కుసుమకుమారి. అక్కడే పోలీసులకు బలమైన ఆధారం లభించింది. ఆమెపై అనుమానాలు మొదలయ్యాయి. బబ్లుతో సన్నిహితంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతోంటే కుసుమకుమారి మాత్రం అతడు తెలియదని చెప్పడం వెనుక దాగి ఉన్న నిజాలు వెలుగు తీయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. సుశీల్ కుమార్ హత్య కేసులో భార్యపై అనుమానాలు పెరిగాయి. మరోవైపు సెల్ ఫోన్ లొకేషన్తో 3 జాడను కనిపెట్టారు. తీగ దొరికింది, డొంక కదిలింది. హత్య కేసు కొలిక్కి వచ్చింది. 3 వ్యక్తులు పోలీసులకు చిక్కారు. తమదైన శైలిలో విచారించడంతో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. అన్ని రకాలుగా మోటివ్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, ఎవిడెన్స్ పరంగా కానీ చాలా పకడ్బందీగా చేసి ఈ కేసును మేము 27th నాడు అయ్యేది ఒక 10-12 రోజులలో ఈ కేసుని ఛేదించగలిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ ముషిరాబాద్, దీంట్లో టైం టు టైం మా డీసీపీ గారిది గైడెన్స్ ప్రకారం మేము ముందుకు పోయి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సుపారీ తీసుకుని సుశీల్ కుమార్ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. వీళ్లకు సుపారీ ఇచ్చిందెవరు? సుశీల్ను పథకం ప్రకారం చంపించిందెవరు? ఆస్తి కోసం కట్టుకున్నోణ్ణి అత్యంత దారుణంగా హత్య చేయించింది భార్యేనని దర్యాప్తులో తేలింది. కట్టుకున్నోడిని కడతేర్చిన భార్య, ప్రియుడి మోజులో భర్తను మట్టుపెట్టిన భార్య, 3 కిరాయి హంతకులకు 2 లక్షల రూపాయల సుపారీ, భర్త ఆస్తిపై కన్నేసిన కుసుమకుమారి, 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు,
సికింద్రాబాద్ గాంధీనగర్లో 2014 డిసెంబర్ 27న జరిగిన సుశీల్ చక్రవర్తి హత్య కేసును ముషీరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్త ఆస్తిపై కన్నేసిన భార్యే ప్రియుడితో కలిసి సుపారీ హత్య చేయించిందని దర్యాప్తులో తేలింది. మర్డర్లో మేమే చేశామని చెప్పి సరైన క్లూ ఇచ్చి అతని భార్య కుసుమకుమారి చేయించిందని, ఎందుకంటే ఆమె సంసార జీవితంలో ఇతనితో ఏం సుఖం పొందలేదని, జీవితాంతం మొత్తం నేను అతనితో బాధలవుతున్నాను, ఇంకా బతికినా నాకేమాత్రం దొరకదనే ఉద్దేశంతో ఆమెనే ఈ మర్డర్ ప్లాన్ చేసి మా ద్వారా చేయించదని చెప్పి ఆమె ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇతను లంకా నరేష్ కుమార్ ఒక ముగ్గురిని హైర్ కిల్లర్స్ అంటే సుపారీ తీసుకొని మర్డర్కు ఒప్పుకున్న వాళ్ళు ఒక ముగ్గురు హైర్ కిల్లర్స్. ఈ కేసులో కుసుమకుమారితో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014 డిసెంబర్ 24న పథకం ప్రకారం సుశీల్ చక్రవర్తిని లంకా నరేష్ అలియాస్ బబ్లుతో పాటు మరో ముగ్గురు కిరాయి హంతకులు అత్యంత దారుణంగా హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. నరేష్ కుమార్ అలియాస్ బబ్లుతో కుసుమకుమారి వివాహేతర బంధం సాగించేది. ఈ ఎవిడెన్స్ అంతా టెక్నికల్గా అదే రకంగా మోటివ్ అనేది బాగా గట్టిగా ఎస్టాబ్లిష్ అయింది. ఆమె కూడా తర్వాత ఆమెకున్న కాల్స్ లంకా నరేష్కు అదే రకంగా అసైలెంట్స్కి ఏమైనా హైర్ చేసే వాళ్ళకు కూడా లింకప్ చేయడం జరిగింది. మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కాబట్టి ఈమె అతనితో కలిసి ఉంటుండే, లంకా నరేష్ తోటి కలిసి ఉండే. ఇద్దరు కూడా అక్కడ మేము ఎంక్వైరీ చేశాము మల్లాపూర్లో. వీళ్ళిద్దరు ఒక రూమ్లో భార్యాభర్తలను రూమ్ తీసుకొని అక్కడ సహజీవనం గడిపారు ఒక 3 months. అక్కడ భార్యాభర్తలను చెప్పుకొని ఆ ఇంటి ఓనర్ దగ్గర తీసుకున్నారు. సో ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్యన ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి భార్యాభర్తల అనుబంధం ఉంది, వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. భర్త ఆస్తిపై కన్నేసిన ఇద్దరు అతనిని హతమార్చడానికి ప్లాన్ గీశారు. నరేష్ మల్లాపూర్లో ఉండే ఓరుగంటి బాలరాజ్, పూసల రాజు, షేక్ గౌష్లతో కలిశారు. సుశీల్ను హత్య చేస్తే 2 లక్షల రూపాయల సుపారీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2014 డిసెంబర్ 16న కుమారి, ప్రియుడు నరేష్తో పాటు సుపారీ మాట్లాడుకున్న ముగ్గురు మౌలాలీలోని ఒక రూంలో మీట్ అయ్యారు. కుసుమకుమారి భర్తను ఎలా హత్య చేయాలో ప్లాన్ గీసిన వివరాలు వాళ్లకు వివరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒకతను బాలరాజ్, ఇంకొకతను రాజు, ఇంకొకతను గౌస్. వీళ్ళు ముగ్గురు కూడా మల్లాపూర్ ఏరియాకు ఉన్నవారు. ఎవరైతే అక్కడ ఉంటున్నారో మల్లాపూర్ ఏరియాలో కూడా లంకా నరేష్, కుసుమకుమార్ కూడా అక్కడ ఉంటున్నది. కాబట్టి ఆమె ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకు సుపారీకి ఒప్పుకొని అడ్వాన్స్గా వచ్చిన తర్వాత ఆ రోజు లంకా నరేష్ ఆ ముగ్గురు కూడా ఇక్కడ వచ్చి అతని చంపనీకి ఒక రెక్కి నిర్వహించి ఆ ఇంట్లో అతను బయటపోయిన టైంలో ఆ ఇంట్లో ఇద్దరు దాక్కొని అతను వచ్చిన తర్వాత అతని మీద అటాక్ చేసి బ్రూటల్గా చంపి డెడ్ బాడీ అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. 2014 డిసెంబర్ 18న నరేష్ కుమార్, పూసా రాజు కలిసి సుశీల్ ఇంటికి వచ్చి రెక్కీ చేశారు. 19న మరోసారి కిరాయి హంతకుడు బాలరాజును తీసుకువచ్చి ఇంటిని చూపించారు. 20వ తేదీన నలుగురు ఆర్టీసీ క్రాస్ రోడ్లో స్క్రూ డ్రైవర్, సుత్తి, మారణాయుధాలు కొనుక్కొని మద్యం తాగి సుశీల్ చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించారు. హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. చిన్న వివాదం చినికి గాలివానగా మారుతోంది. చిన్న పొరపాటు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అన్న చందంగా సుశీల్ చక్రవర్తి జీవితం ఒంటరిగా మారింది. చివరకు కట్టుకున్న దాని చేష్టలకు ఊపిరిపోయింది. కిల్లర్స్ చేతికి బలయ్యాడు. కేటుగాళ్లున్నారు. తస్మాత్ జాగ్రత్త. పొలాల్లో నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ టు క్లూ. పల్లె ఉలిక్కి పడింది. పచ్చని పొలం బాంబుల మోతతో దద్దరిల్లింది. రైతు వేళ్లు తెగిపడ్డాయి. దిగ్భ్రాంతికి గురైన పల్లె జనం ఇంతకీ బాంబులు పొలాల్లో పెట్టిందెవరు? ఎవరు నాటు బాంబులు తెచ్చారు? ఎందుకు పొలాల్లో దాచారు? ఎవరి కోసం పెట్టారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పల్లెలో నాటు బాంబుల మోత కలకలం రేపింది. పేలుడు ధాటికి ఓ రైతు చేతివేళ్లు తెగిపోయాయి. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంతకీ బాంబులు అక్కడికెలా వచ్చాయి? కరీంనగర్ జిల్లాలో నాటు బాంబులు. పచ్చని పొలంలో పేలిన నాటు బాంబు.
బాంబు దెబ్బకు విరిగిన రైతు వేళ్లు, సంచలనం సృష్టించిన బాంబుల మోత. పచ్చని పల్లెల్లో నాటుబాంబులు చిచ్చుపెట్టాయి. రైతుల మధ్య ఘర్షణకు కారణమయ్యాయి. బాంబు పెట్టింది ఎవరు, ఎందుకోసం పెట్టారు? పొలంలో పేలిన బాంబు మహిళా రైతుకు తీవ్ర గాయాలను చేసింది. బాంబు వెళ్తే సార్ మా వదిన నీళ్ళు కడతాంటే బాంబు వెళ్ళింది సార్. పారదాకి బాంబు వెళ్తే ఆడ సువాస అడ్డం పడితే బండిని తీసుకొని వచ్చి స్టేషన్ పోయి సార్. స్టేషన్ పోతే సార్ కలిసినాక సార్ ఏం చేసినట్టే హాస్పిటల్ రాసింది సార్. హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చినాం సార్. మీరు దేనికోసం పెట్టారు అవి? సార్ వాళ్ళు ఇక వాడు సార్ మన కొరకనే పెట్టిండు సార్. అది మన కొరకనే పెట్టిండు. మన పైపు మడవలు పెడితే పారతో ఇట్లా గిట్టాలకు అది వెళ్ళింది సార్. ఇది కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్. ఈ గ్రామ ప్రజలకు వ్యవసాయమే ఆధారం. పాడి పంటలతో కళకళలాడాల్సిన గ్రామంలో ఓ బాంబు పేలడంతో కలకలం రేగింది. వ్యవసాయ పొలంలో పేలిన బాంబు మండల పద్మ అనే రైతుకు శాపంగా మారింది. తీవ్రంగా గాయపడిన పద్మను ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పంటకు నీళ్లు పెట్టడానికి పారతో మట్టి తీస్తుండడంతో బాంబు పేలినట్టు పద్మ పోలీసులకు తెలిపింది. తన భర్తను హతమార్చడానికి బాంబులు పెట్టారని ఆరోపించింది. ఇక్కడికి పోయినా సొప్పకు నీళ్లు కడతా అంటే ఆ పారేసుడు కొద్ది బాంబు అని పేలింది. అలా పడిపోయినా మా మరిదాటి మాకర కొట్టుకొస్తే చూసిండు, నన్ను తీసుకొచ్చిండు. ఆ సర్పంచ్కి కలిసినాము. సర్పంచ్ దగ్గర నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి దవాఖానకు పోతే వట్టిరు సార్. పడితే దవాఖాన మూలకు పోయినాక ఇరుసుకడ్డ బండి నడుతుంటేనే లావట్టిర్రు. తీసుకుపోయారు దవాఖానలో జయం చేసారు. వచ్చిన సార్ ఏళ్ళు లేవు నాకు చేసుకు తిన. ఇద్దరు వాడి వరగాళ్ళు నాకు పోలగాడు చిన్నోళ్ళే. నాకు చేసుకు తిన్నా అంటే రెక్క లేకుండా చేసిండు. కాలుకు చేయికి దెబ్బ చేసిండు. నా పెనిటి గురించి పెట్టిండు మాడవల. ఇంతకీ బాంబు పెట్టిందెవరు? పద్మ ఆరోపించినట్లు ఆమె భర్తను టార్గెట్ చేసే ఎవరైనా బాంబులు అమర్చారా? పల్లెలోకి బాంబు ఎలా వచ్చింది? అతని పొలంలోనే బాంబు పెట్టడానికి కారణం ఏంటి? నిజంగానే రైతును హతమార్చడానికే ఆ బాంబు పెట్టారా? పొలంలో బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికొచ్చింది? పొలంలో పేలిన బాంబు రవిని టార్గెట్ చేశారా? పద్మ కోసమే బాంబు అమర్చారా? తెగిపడిన పద్మ వేళ్లు, కాళ్లకు తీవ్ర గాయాలు. బాంబు పేలుడుపై పోలీసుల దర్యాప్తు. పచ్చని పొలంలో బాంబు పేలి పద్మ రక్తం చిందడం కుటుంబ సభ్యులను ఆందోళనలో పడేసింది. మండల రవి భార్య పద్మ. వీళ్ల పొలంలో బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికొచ్చింది అన్నది మిస్టరీగా మారింది. పద్మ తీవ్ర గాయాల పాలైంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులను విచారించడంతో పక్క పొలం యజమానిపై అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ల పొలానికి ఆనుకుని ఉన్న పొలం యజమాని వడ్డేపల్లి రామ్మోహనే ఇందుకు కారణమై ఉంటాడని అనుమానంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన పక్క పంటి ఒక భూమి ఉన్నది రామ్మోహన్, మన పక్క పంట ఉండేది. ఆడ దున్నిన బర్లకు సుప్పాలుకుంటే దానిలో నాకు మడమ కాడ ఒక బాంబు పెట్టాడు. అది ఎవరికి పెట్టిందో నాకు తెలియదు. వచ్చి మా భార్య, నేను వచ్చేది ఆ రోజు నేను రాలేదు, మా భార్య వచ్చింది నీళ్ళు కడదామని. వచ్చేసి ఆ మడవ దింపే వరకు ఆ బాంబు వెళ్ళింది. మా భార్యకు 2 ఏళ్ళు పోయినాయి. కాలుకు దెబ్బ తాకింది, ఫ్రాక్చర్ అయింది. రామ్మోహన్, రవి కుటుంబాల మధ్య భూ వివాదం ఉంది. అందుకోసమే రవిని హతమార్చడానికి బాంబు అమర్చి ఉంటారని అనుమానించారు ఊరి జనం. ఆ దిశగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. రామ్మోహన్ పై పోలీసుల దృష్టి. అదుపులోకి తీసుకుని విచారణ. దర్యాప్తునకు సహకరించిన రామ్మోహన్ నిర్దోషిగా వెల్లడి. ఇంతకీ రవి పొలంలో బాంబులు పెట్టిందెవరు? రవిని మరొకరు టార్గెట్ చేశారా? బాంబు మిస్టరీపై పోలీసుల ఆరా.
రామ్మోహన్, మండల రవి కుటుంబాల మధ్య భూ వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రవి కుటుంబాన్ని హతమార్చడానికే రామ్మోహన్ బాంబు పెట్టారని ఊరి జనం గుసగుసలాడారు. రవి, పద్మ దంపతులు సైతం రామ్మోహన్ పైనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఇక్కడ పక్కపంటున్న మల్లేష్, కొన్న మల్లేష్ వాళ్ళు చూసి అయ్యో ఏందో వీడు బాంబు వెళ్ళిందని ఇంకొచ్చి వేసరికి మా అమ్మ సూత ఇక్కడ చెట్ల నెప్పి చెట్టు కలుస్తుంది. కలవంగానే ఏందని ఏడ్చుకుంటూ కథం వచ్చారు. వాళ్ళు మొత్తం అడ్డం పడ్డాయి మా అమ్మ ఊరిలో. ఆ మల్లేష్ ఇట్లా వచ్చి తను మా భార్యను తీసుకొని వచ్చిండు. మా తమ్ముడు గుట్టకు మేకలు కడుపుందని గుట్టంచెలు మా భూమిలో బాంబు ఏదో వీళ్ళు సప్పుడైందని గుట్టంచెలు ఊరికి వచ్చిండు. తీసుకొని ఊళ్ళోకి వచ్చిండు. నేను ఊళ్ళోనే ఉంటే వేరే విషయం ఉన్నా మాట్లాడదామా వచ్చే వరకు ఊళ్ళోకి వచ్చి ఇట్లా సంగతి అని చెప్పుడితేనే నేను తీసుకొని వెళ్ళిపోయాను హాస్పిటల్కి. రామ్మోహన్ నిజంగానే బాంబు పెట్టాడా? అయితే బాంబు ఎక్కడి నుంచి తెప్పించాడు అన్న దానిపై విచారణ మొదలు పెట్టారు. కానీ రామ్మోహన్ పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాడు. రామ్మోహన్ అమాయకుడని తేల్చారు పోలీసులు. నిర్దోషిగా దర్యాప్తులో తేలింది. ఒకప్పుడు నక్సల్స్కు కరీంనగర్ జిల్లా కంచుకోటగా ఉండేది. పల్లెలో బాంబు పేలడం వెనుక వాళ్ల హస్తం ఏమైనా ఉందా అన్న అనుమానం పోలీస్ మదిలో మెదిలింది. గ్రామాల్లో రైతుల మధ్య భూ వివాదాలు ఉండడం కామన్. అయితే బాంబులతో దాడులు చేసుకున్న దాఖలాలు కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేవు. ఈ తరుణంలో గట్ల నర్సింగాపూర్లో పంట పొలంలో బాంబు పేలడం వెనుక పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. బాంబు పేలుడు వెనుక నక్సల్స్ హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు మొదలు పెట్టారు. నక్సల్స్ కదలికలు లేవు. ఒక్కసారి మళ్లీ కేసును దర్యాప్తు చేసిన తీరుపై ప్రశ్నించుకున్నారు పోలీసులు. అక్కడే ఓ చిన్న క్లూ దొరికింది. డొంక కదిలింది. రామ్మోహన్ వ్యక్తం చేసిన అనుమానంపై దృష్టి పెట్టారు. విచారణలో రామ్మోహన్ పోలీసుల ముందు పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. దీనిపై మళ్లీ పోలీసులు రామ్మోహన్ను దర్యాప్తు చేయడంతో వన్యప్రాణుల నుంచి పంటను కాపాడుకోవడానికి పంట పొలంలో నాటుబాంబులు అమర్చినట్లు స్పష్టం చేశారు. ఒక బాంబు మిస్ అయిపోయిందని, అనూహ్యంగా ఆ నాటుబాంబు పద్మ పొలంలో పేలిందని చెప్పాడు. అది వాళ్ళు ఎవరు సుతా నాకు ఏం చెప్పలేదు. ఆయన సుతా వాడు జైలు వేయనని అనుకొని చెప్పి అదే మళ్ళా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు మంచిగానే తిరుగుతుంది. ఇప్పుడు నా వివరం అంతా అయిపోయింది. నాకేం పని చేయకుండా నేను అదైనా మా భార్య సుతా మా పిల్లల సుతా జడేయకుండా అయిపోయింది. 2 ఏళ్ళు పోయినాయి. 3 ఏళ్ళు సుతా సగం కట్ అయింది. దాని మీద నేను ఎవరి సుతా మాకేం అదిగా సహకారం చేయలేదు. కొందరు వన్యప్రాణుల నుంచి పంటను కాపాడుకోవడానికి నాటుబాంబులు వినియోగిస్తే, మరికొందరు నాటుబాంబులతో అడవి పందులు, ఇతర వన్యప్రాణులను హతమార్చి మాంసం విక్రయించుకుంటూ ఉపాధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నాటుబాంబులు ఎక్కడ నుంచి దిగుమతి చేస్తున్నారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఓ ముఠా నాటుబాంబులు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వాళ్ల జాడ కోసం వేట మొదలుపెట్టిన పోలీసులు నాటుబాంబుల ముఠాలోని 7 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 47 నాటుబాంబులు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంగా బాంబులు తయారు చేసే సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన మెతగడ్డ శ్రీను, వాటిని వినియోగించే రామ్మోహన్తో పాటు బోయినిపల్లి లింగారావు, బావు సంపత్, మెరుగు రాజయ్య, హుస్నాబాద్కు చెందిన సింగసారపు ఎల్లయ్య, మీర్జాపూర్కు చెందిన శ్రీమంతుల శ్రీనివాస్ను అరెస్టు చేశారు. కటకటాల్లోకి నెట్టారు. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. వన్యప్రాణుల వేట కోసం నాటు బాంబులు తయారు చేస్తే ప్రమాదవశాత్తు పొలంలో పడి రైతు జీవితంలో చీకట్లు నింపింది. నాటు బాంబుల ఆట ఇటు పోలీసులకు, అటు పల్లెవాసులను కలవరపరిచింది. ఇది ఈ వారం క్లూ. మళ్ళీ వచ్చే వారం మరిన్ని క్లూస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.